వెల్కమ్ బ్యాక్. ప్రయాణికుల ప్రాణాలతో ప్రైవేటు ట్రావెల్స్ చెలగాటమాడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కావేరీ ట్రావెల్స్ బస్సులు నడుస్తున్నాయి. ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్నెస్ గడువు ముగిసింది. గతేడాదే ఇన్సూరెన్స్ పాలసీ ట్యాక్స్ కూడా ముగిసింది. 2024లోనే పొల్యూషన్ వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయినట్లుగా తెలుస్తోంది. కర్నూలు బస్సు ప్రమాద స్థలాన్ని డీఐజీ కోయ ప్రవీణ్ పరిశీలించారు. ప్రమాద తీవ్రత పెరగకుండా ఏసీ బస్సులో ప్రికాషన్స్ లేవని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. బస్సులో 39 మంది ప్రయాణికులు, 2 పిల్లలు ఉన్నారని తెలిపారు. బస్సు మ్యానుఫ్యాక్చరింగ్లోనే లోపాలు ఉన్నాయన్నారు. ప్రమాదం జరిగితే ప్రయాణికులు క్షేమంగా బయటపడే మార్గం లేదన్నారు. నిర్మాణానికి వాడిన మెటీరియల్ మంటల తీవ్రత పెంచేలా ఉందన్నారు. ఫైర్ యాక్సిడెంట్ సేఫ్టీ మీద సమీక్ష జరగాలని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. బస్సు నిర్మాణానికి ఎలాంటి మెటీరియల్ వాడాలనే దానిపైన అధ్యయనం చేయాలన్నారు. టెక్నికల్ ఏముంటుందండి ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఇప్పుడు బస్సులో ఎటువంటి వేరే ఫ్యూల్ కానీ లేకపోతే అటువంటిది లేదు. బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్లు 2 సురక్షితంగా ఉన్నారు. ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు, రెండో డ్రైవర్ ఎక్కడున్నాడో తెలియదు. 19 మంది ప్రయాణికులు, బస్సులో 2 పిల్లలు ప్లస్ ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు. ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా మరి ఎక్కడున్నాడో తెలియదు, రావచ్చు. యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు. 39 మంది ప్లస్ 2 పిల్లలు ప్రయాణికులు ఉన్నారు దీనిలో. బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తామండి. ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అవన్నీ ఇప్పుడు మొదలెట్టు ముందు ఈ పని అయిన తర్వాత అందరినీ సంప్రదించాలి. టెక్నికల్ ఏముంటుందండి ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఇప్పుడు బస్సులో ఎటువంటి వేరే ఫ్యూల్ కానీ లేకపోతే అటువంటిది లేదు. బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్లు 2 సురక్షితంగా ఉన్నారు. ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు, రెండో డ్రైవర్ ఎక్కడున్నాడో తెలియదు. కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చిన ప్రత్యక్ష సాక్షి హైమ ప్రమాద ఘటనపైన సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. పుట్టపర్తి వెళ్లి వస్తుండగా కర్నూలు దగ్గర బస్సు ప్రమాదాన్ని చూస్తారని తెలిపారు. కారు దిగి సాయం చేయడానికి వెళ్లినట్లుగా తెలిపారు. అప్పటికే కొందరు ఏడుస్తున్నారని హైమ వీడియోలో వెల్లడించారు. తాను కర్నూలు ఎస్పీకి కాల్ చేసినట్లుగా తెలిపారు. నా పేరు హైమ. నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను. కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి. ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్, దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు అంత జామ్ ఆగి ఉంది, సాధారణంగా అది ఆగే ప్లేస్ కాదు, ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు. డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్, బస్సు కాలుతుంది అక్కడ అన్నారు. సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దామా, అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది. కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు, కొంతమంది టెన్షన్ పడుతున్నారు, ఇలా ఉన్నారు. ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాపం అందులో కాలిపోయాయి. చాలామంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు. అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి. ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు. నేను కార్ దిగి వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను. వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పని చేయట్లేదు. నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి. లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికే రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు. దాని ముందే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు. అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్లో ఒక 6గురిని హాస్పిటల్ పంపించారు. నాతో ఇంకొక అతను ఎవరో హరీష్ అంట, ధర్మవరానికి చెందిన అతను. పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా. ఆయన ఒక 6గురిని ప్రైవేట్ వెహికల్లో ఎక్కించి పంపించారు. తర్వాత వీళ్ళు వచ్చాక ఒక 5గురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది. ఆయన తీసుకెళ్లారండి.
ఆ మాంసపు ముద్దలు కాదండి, నిజం చెప్పాలంటే చాలా దారుణం అది. ఆమ్, ఈ అస్థిపంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు. ఎవరైనా ఫ్యామిలీ అండి, చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో. నేను అది తట్టుకోలేకపోయాను. వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి ఆ నదిలో మునగడం జరిగింది. నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి. ఎవరు కాపాడడానికి అవకాశం లేదు. నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయింటే చాలా ఇబ్బంది పడిపోదాము. హెవీ ట్రాఫిక్ అండి. పోలీసులు లోపలికి రావడానికి బయటకి కూడా ఉండకపోను. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు. ఆ బస్ కిందనే బైక్ ఉండిపోయింది. ఆ బైక్ని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు. ఇక కర్నూలు బస్సు ప్రమాదం పైన మరిన్ని ప్రస్తుత అప్డేట్స్ను మా ప్రతినిధి, మా బ్యూరో చీఫ్ మధు లైవ్లో అందిస్తారు. మధు, దానికైతే ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అసలు ఎలా ప్రమాదం జరిగింది అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయము. ఏదైతే వి కావేరీ ట్రావెల్స్ ఉందో, వి కావేరీ ట్రావెల్స్ బస్సు వచ్చేసి నిజాం క్రాస్ రోడ్స్ నుంచి బయలుదేరిన తర్వాత వన్స్ బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది. అయితే బెంగళూరుకు వెళ్లాల్సినటువంటి బస్సు వేగంగా వెళ్తూ కూడా బైక్ను ఢీకొనడంతో, టూ వీలర్ ఏదైతే ఉంటుందో టూ వీలర్ను ఢీకొనడంతోనే ప్రమాదం సంభవించింది. నెంబర్ 1 అది. నెంబర్ 2, ఏదైతే ప్రమాదం జరిగిన తర్వాత ఢీకొన్న తర్వాత టూ వీలర్ను ఢీకొన్న తర్వాత మంటలు చెలరేగిన తర్వాత లోపల ఉన్నటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రయాణికులందరినీ కూడా అప్రమత్తం చేయాల్సి ఉంది. కానీ అప్రమత్తం చేయడానికి కాస్త అలసత్వం, అంటే ఏముందిలే అనే విధంగా కూడా ప్రవర్తించడంతోనే ఈరోజు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం అయ్యింది. ఇది కీలకమైనటువంటి విషయం. అయితే మొదట మంటలు వ్యాపించినప్పుడు చిన్న మంటలు వచ్చిన తర్వాత లోపల ఉన్నటువంటి ఫైర్ ఏదైతే ఉంటుందో, ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి మంటలను ఆర్పాల్సి ఉండగా మంటలను ఆర్పకుండా అక్కడ ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో వాటర్ బాటిల్స్తో మంటలు ఆర్పే ప్రయత్నం చేయడం, అది పెద్ద మిస్టేక్ అయిపోయింది. అండ్ మంటల తీవ్రత పెరుగుతుంది అనే విషయాన్ని గమనించకపోవడంతో చాలా వేగంగా కూడా మంటలన్నీ కూడా ఇన్సైడ్ బస్సు, అంటే ప్రయాణికులు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్లోకి మంటలన్నీ కూడా వ్యాపించేశాయి. ఇంకా ఎవరు కూడా తప్పించుకోలేనటువంటి సిచ్యువేషన్స్. అద్దాలు ఏవైతే ఉంటాయో అద్దాలు పగలు కొట్టుకుని వెళ్ళాలన్నా కూడా అక్కడ వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్. దీంతో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గరికి కొంతమంది 20 మంది వచ్చేసి ఒకసారిగా ఎగ్జిట్ నుంచి కిందకి దూకి ప్రాణాలు అయితే తప్పించుకున్నారు. లోపల ఉన్నటువంటి వారు తప్పించుకోలేకుండా పోయారు. ఎందుకు అనుకుంటే మెయిన్ డోర్ బస్సు ఎక్కేటటువంటి, అంటే డ్రైవర్కి లెఫ్ట్ సైడ్న ఉండేటటువంటి బస్సు సీట్ ఏదైతే ఉంటుందో ఆ సీటు దగ్గర పక్కనే ఉండేటటువంటి ఎగ్జిట్ డోర్, అంటే బయటికి వెళ్ళాలి, బయట ఉన్నటువంటి వాళ్ళ లోపలికి వచ్చేటటువంటి మెయిన్ ప్రధాన రహదారి ఏదైతే ఉంటుందో ఆ రహదారి ఎక్కడా కూడా ఓపెన్ అవ్వకపోవడంతో చివరికి వాళ్ళందరూ కూడా ఎటు వెళ్ళాలో తెలియక లోపలే మంటలకే చిక్కుకొని చనిపోవడం జరిగింది. మొదట ఎక్కువగా పొగ వ్యాపించింది. ఎప్పుడైతే అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత పొగ వ్యాపించడంతో దట్టమైన పొగ ఇన్సైడ్ బస్సు లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా ఊపిరాడక చాలామంది స్పృహ కోల్పోయారు. స్పృహ కోల్పోయిన తర్వాత ఇంకా వాళ్ళందరూ కూడా బస్సు లోపల నుంచి కదలలేకపోవడంతో అందరూ కూడా మంటల్లోనే చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. జస్ట్ 5 నిమిషాలలో, ఎక్కువసేపు కూడా కాదు, మంటలు మొదలైన తర్వాత 5 నిమిషాలలోనే మొత్తం ప్రమాదం అంతా కూడా బస్సు అంతా కూడా మంటలు వ్యాపించేసి పూర్తిగా బస్సు దగ్ధమైపోవడం అయితే జరిగింది. రైట్ నో అక్కడికి చేరుకున్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు కావచ్చు, లేకపోతే స్థానిక పోలీసులు, వాళ్ళందరూ కూడా ప్రమాదానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్లో ఎలా మిస్టేక్ జరిగింది, ఇక్కడ మంటలు మొదలయ్యాయి, ఎందుకు మంటలు మొదలయ్యాయి అనే దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఆరా తీస్తున్నారు. ఇదంతా కూడా పక్కన పెడితే ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో, మళ్ళీ చెప్తున్నాను, ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ ట్రావెల్స్ అందరూ కాకపోయినా కొందరు మాత్రము ఉగ్రవాదుల కంటే దారుణంగా తయారైపోయారు. టెర్రరిస్టుల కంటే దారుణంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం కొంతమంది మాత్రం తయారైపోయారు. ఎందుకు అనుకుంటే వాళ్ళు ఫిట్నెస్కు సంబంధించి కావచ్చు, ఇన్సూరెన్స్కి సంబంధించి కావచ్చు, ట్యాక్స్కి సంబంధించి కావచ్చు, మెయిన్ వీటన్నిటి కూడా పక్కన పెడితే ఫిట్నెస్ ఏదైతే ఉంటుందో ఒక బస్సుకు సంబంధించినటువంటి ఫిట్నెస్ అనేది ప్రతిరోజు
ఈ రోజు అని ఆ రోజు అని కాదు, ప్రతిరోజు బస్సుకు సంబంధించినటువంటి ఫిట్నెస్ని చెక్ చేయడం అనేది బాధ్యత. ఖచ్చితంగా అది వారి బాధ్యత. ఎందుకంటే కొన్ని వందల కిలోమీటర్లు ప్రతిరోజు కూడా బస్సులు వెళ్తూ వస్తూ ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఒక చోట నుంచి హైదరాబాద్ నుంచి, ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఓల్వా బస్ అనేది వెళితే ఆ బస్సు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిట్నెస్ అనేది మళ్ళీ బయలుదేరడానికంటే ముందు ఆ బస్సు ఫిట్నెస్ అనేది ఏ స్థాయిలో ఉంది అనేది చెక్ చేయడం అనేది మ్యాండేటరీ. ఖచ్చితంగా అది చేయాల్సినటువంటి పని. కానీ ఆ పని మాత్రం చేయడం లేదు. వెళ్ళడము నెలకోసారి, 2 నెలలకోసారి, ఒక్కోసారి 6 నెలలకు, సంవత్సరమైనా సరే బస్సుకి ఏదైనా సరే ప్రాబ్లం వస్తే అప్పుడు చూసుకుంటాంలే, అది స్క్రీన్ మీద చూపిస్తుంది కదా అప్పుడు చెక్ చేసుకోవచ్చులే అనేలాగా వదిలేయడం. అలా వదిలేయడం, అలా నిర్లక్ష్యం అనేది ఏంటంటే ఉగ్రవాదుల కంటే అత్యంత దారుణమైనటువంటి పని ఇది. గతంలో కూడా మనం చూసుకుంటే మాత్రము ఏదైనా సరే బస్సులలో ప్రమాదం సంభవించిందంటే అది ఖచ్చితంగా ఏసీ బస్సులలో మాత్రమే ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. ఏసీ బస్సులో ఎక్కువగా ప్రమాదాలకు కూడా గురవుతుంటాయి. నార్మల్ బస్సులు ప్రమాదాలకు, అగ్ని ప్రమాదాలకు గురయ్యాయి అనే వార్తలు చాలా 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 తక్కువగా వినిపిస్తున్నాయి. కానీ ఏసీ బస్సులలో ప్రమాదాలు సంభవించాయి అనేటటువంటి వార్తలు మాత్రం మనం తరచుగా వింటూనే ఉంటాము. పలానా చోట ఏసీ బస్సులో ప్రమాదం జరిగింది, పలానా ఇంతమంది చనిపోయారు. ఈరోజు మనం వింటున్నటువంటి, ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి 3 గంటల సమయంలో జరిగినటువంటి ఈ ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రమాదం కూడా ఏసీ ఓల్వా బస్సులోనే జరిగింది. మరి ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి కారణం ఏంటంటే ఫిట్నెస్ ఏదైతే ఉంటుందో ఈ బస్సుకు సంబంధించినటువంటి ఫిట్నెస్ కూడా ఎక్స్పైరీ అయిపోయింది. ఇంకెందుకు ప్రతి పండగలు వస్తే వేలకు వేలు, ఒక్క బస్సు టికెట్ 3,000, 4,000 ఇలా పెంచుకుంటూ పోయేటటువంటి ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, ఈ కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రజల ప్రాణాల కంటే సీటు మీద ఎంత లాభం వస్తుంది అనేది మెయిన్ అజెండాగా పెట్టుకొని ఇలా చేస్తున్నారు. ఇప్పుడు దివాళీ ఏదైతే ఉందో దివాళీ ఫెస్టివల్ కంటే ముందు రేట్లను పెంచేశారు, అదే దివాళీ ఫెస్టివల్ తర్వాత రేట్లను పెంచేశారు. మరి దివాళీ సమయంలో జరుపుకునేటప్పుడు మాత్రం చాలా నార్మల్గా, చాలా పద్ధతిగా ఏమంటారు, మాకేమీ అమాయకులు పర్ఫెక్ట్ డబ్బులు వసూలు చేస్తాం అనే విధంగా కూడా సీట్ల మీద కామన్ రేట్లు పెడతారు. అదే పండగకి ముందు, పండగ తర్వాత మాత్రము ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతాం. కొన్ని ట్రావెల్స్ అయితే, మరీ ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే కొన్ని ట్రావెల్స్ అయితే వేలకు వేలు, ఒక్క సీటు మీద వేలకు వేలు. మా నార్మల్ డేస్లో చూసుకుంటే మాత్రం అది 1,000 రూపాయలు, 1,200, 1,300 ఉంటుంది. అదే పండగ సమయాలలో, పండగ ముందు, పండగ తర్వాత చూసుకుంటే మాత్రము ఆ రేట్ వచ్చేసి 3,000, 4,000 ఉంటుంది. ఎవరి జేబుల్లో నుంచి మరి అంత డబ్బులు వసూలు చేసి అంత పాకెట్ని పెంచుకునేటటువంటి ఈ టెర్రరిస్టులు ఆ బస్సుకు సంబంధించినటువంటి ఏ బస్సు మీద అయితే లాభం వస్తుందో ఆ బస్సు మీద వచ్చేటటువంటి లాభాన్ని ఫిట్నెస్ మీద దృష్టి పెట్టి కొంచెం దాంట్లో వచ్చేటటువంటి లాభాలలో ఒక 10% బస్సు ఫిట్నెస్ మీద పెడితే ఈరోజు ఇటువంటి బ్రేకింగ్ న్యూస్లు, ఇటువంటి దారుణాలు, ఇటువంటి డెత్ జర్నీ వార్తలు అయితే మనం చూసేవాళ్ళం కాదు. ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం కంటే ఆ 20 మంది, ఆ 24 మంది కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. ఒక మనిషి ఒక ఇంటిలో నుంచి ఇంకా కనుమరుగైపోయారు, ఆ మనిషి ఇక లేరు అనేటటువంటి వార్త ఆ బ్రతికున్నటువంటి ఆ మనుషులకు ఇక జీవితాంతం వాళ్ళు బ్రతికి ఎందుకున్నామా అనే విధంగా మారుతుంది. మరి అటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రమాదాలు ఏ కారణం లేకుండా, అకారణంగా, ఎటువంటి రీజన్ లేకుండా కూడా ఇటువంటి చేతగాని, దరిద్రపు చేతగానటువంటి మెయింటెనెన్స్ చేసేటటువంటి ట్రావెల్స్ యజమానులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల వీరి ప్రాణాలు పోవాలా? వారి వల్ల ఈ ట్రావెల్స్ టెర్రరిస్టుల వల్ల ఇటువంటి వారందరూ కూడా చనిపోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నుంచి అయినా, అంటే ఇక ఖచ్చితంగా ఈరోజు వెళ్తారు, ఈరోజు ఆర్టీఏ అధికారులు రంగంలోకి దిగుతారు, నానా తనిఖీలు చేస్తారు, బస్సులను సీజ్ చేస్తారు, అన్నీ చేయాల్సిన రచ్చంతా ఈ రోజు నుంచి మొదలు పెడతారు. ఒక 4-5 రోజుల పాటు ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సులు అన్నిటి మీద కూడా పడతారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో అది ప్రతి వారానికి ఒకసారి రంగంలోకి దిగి ఆ బస్సులకు సంబంధించినటువంటి ఫిట్నెస్ ఏ విధంగా ఉంది, ఆ ట్యాక్సులు కట్టారు, కాకపోతే పోయారు, అది వారి పర్సనల్ ఇష్యూ. కానీ బస్సుకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉంటుందో, ఆ ఫిట్నెస్ ఏదైతే ఉంటుందో ఆ ఫిట్నెస్ అనేది మెయింటెనెన్స్ చేసుకునే విధంగా కూడా చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రమాదాలు నివారించడానికి ఒకే ఒక్క అడుగన్నా కూడా ముందు పట్టు. ఒక్క ప్రాణమైనా, 10 ప్రాణాలైనా, 100 ప్రాణాలైనా, ప్రాణమే. వెళ్ళిన ప్రాణం మళ్ళీ తిరిగి రాదు. అలా వెళ్లకుండా, ప్రమాదాలు జరగకుండా ఉండాలి అనుకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులు అడుగులు ముందుకు వేయాలి. నెల మామూలు వస్తున్నాయి, పండగ వస్తే మనకు ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తున్నాయి కదా అనేసుకుని గాలికి వదిలేస్తే మాత్రము ఇంకా ఎవరికి చెప్పలేదు. ఇంకా టెర్రరిస్టుల కంటే ఎక్కువ
అంతకంటే ఇంకా మించిపోయేలాగా జరుగుతాయి. టెర్రరిస్టులు వస్తారు, గన్నులు పట్టుకొని కాల్ చేసి అమాయకుల ప్రాణాలు తీస్తారు. ఇది కూడా అంతే, సేమ్ టు సేమ్, పెద్ద తేడా ఏం లేదు. టెర్రరిస్టులాగే వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చేసి ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి కొంతమంది యాజమాన్యం ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా డబ్బులే మాకు కావాలి, బస్సు రూపురేఖలు ఎలా ఉంటాయంటే చూడడానికి వాళ్ళు పెట్టేటటువంటి ఫోటోలు చూస్తే వావ్ వాట్ ఏ బ్యూటీ బస్ అనే విధంగా, అంటే చాలా అందంగా ఉంది ఈ బస్సు అని మాత్రమే చూస్తున్నారు. బస్సు పై మెరుగులు కాదు కదా ఇక్కడ కావాల్సింది. బస్సు కింద ఉన్నటువంటి ఇంజన్ ఏదైతే ఉంటుందో, ఆ బస్సు లోపల ఉన్నటువంటి ఇంజను, ఆ మెయింటెనెన్స్ అనేది చాలా కీలకం. 4-5 రంగుల లైట్స్ అన్నీ పెట్టేసి సీట్లలో చాలా నీట్గా ఉన్నట్టుగా కటింగ్ ఇచ్చినంత మాత్రాన బస్సు పర్ఫెక్ట్గా ఉన్నట్టు కానే కాదు. బస్సు ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుంటే బస్సులో ఉన్నటువంటి ఇంజన్ మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే అది చాలా మూవ్గా చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు మనం భావించాలి. అలా కాకుండా కేవలము రంగుల ఫోటోలు చూపించేసి లైటింగ్స్తో మెరుపులు వచ్చేలాగా లైట్స్తో చాలా అందంగా కనిపించేలాగా చేసినంత మాత్రాన ఆ బస్సు బాగున్నట్టు కాదు. ఇప్పుడు ఈ వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో, ఈ వి కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఈ బస్సు కూడా ఒకటే, చాలా నీట్గా కనిపిస్తుంది. అది మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి బస్సు బుకింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం చూసినప్పుడు వాళ్ళంతా కూడా ఫొటోస్ ఏవైతే ఉంటాయో అక్కడ షో చేసేటటువంటి ఎవరైతే ఒక ప్యాసింజర్ టికెట్ బుక్ చేసుకోవడానికి ఈ వి కావేరీ ట్రావెల్స్ బస్సుకి సంబంధించినటువంటి యాప్లోకి వెళ్ళి అక్కడ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ లుకింగ్ మాత్రం ఆసం, అద్భుతం, అమోఘం అనేలాగా ఉంది. కానీ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం ఇది ఉంది. ఇదే ప్రమాదానికి గురైనటువంటి బస్సు ఏదైతే ఉందో అది ఫిట్నెస్గా ఉంటే ఖచ్చితంగా చెప్తామా, ఇదే బస్సు ఫిట్నెస్గా ఉన్నట్లయితే ఈ ప్రమాదం ఈ స్థాయిలో జరిగేది కాదు. ఎందుకంటే ఫిట్నెస్ ఉంటే ఖచ్చితంగా బ్రేక్ కొట్టినా లేకపోతే లోపల ఉన్నటువంటి ప్రయాణికులకైనా అందరికీ కూడా కాస్త ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉండేది. ఇంతమంది చనిపోయేవారు కాదు. ఆ ఫిట్నెస్ అనేది అక్కడ లేకపోవడంతోనే ఈరోజు ఇంత స్థాయిలో ప్రమాదం జరిగింది, ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణమైంది. అండ్ ఇంకా గమనిస్తే మాత్రం ఒక వి కావేరీ ట్రావెల్స్ ఒకటేనా కాదు, దీంతో పాటు ఇంకా ఎన్నో బస్సులు ఇంతకంటే నీచంగా, ఇంతకంటే దరిద్రంగా, ఇంకా మెయింటెనెన్స్ తక్కువగా లో ఉన్నటువంటి బస్సులు అనేకం ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా ఇక్కడైనా మేల్కోండి రా నాయనా అనే విధంగా కూడా మనం కూడా చెప్పాలి. ఇక్కడైనా మేల్కోండి, మీ డబ్బులు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఆ డబ్బుల కంటే పక్కన ప్రాణాలు అనేది చాలా కీలకమైనటువంటి విషయం. ఆ ప్రాణాలు పోకుండా ఉండాలనుకుంటే ఈ రోజు నుంచి అయినా, ఇప్పటి నుంచి అయినా సరే ఫిట్నెస్ మెయింటెనెన్స్ బస్సెస్ మాత్రమే రోడ్డు మీదకి వచ్చేలాగా చూడాలి. అందులోనూ ఏసీ బస్సులు ఏవైతే ఉంటాయో, ఏసీకి సంబంధించినటువంటి బస్సులలోనే ఈ ఫిట్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ని కాస్త ఇంపార్టెంట్ అనేది కూడా పక్కన పెట్టేశారు, దాని ఫిట్నెస్ని కూడా పక్కన పెట్టేశారు, మెయింటెనెన్స్ని కూడా అన్ని పక్కన పెట్టేసి ఫోటోలు, లైటింగులు, వాటికి సంబంధించినటువంటి ఒక వాటర్ బాటిల్ ఇవ్వడము, అంతకు మించి ఏం లేదు అక్కడ. ఏసీ బస్సుల్లో నార్మల్ బస్సులు తేడా చేసుకుంటే కాస్త నీట్గా ఉంటుంది, ఏసీ ఉంటుంది, ఒక వాటర్ బాటిల్ చేతిలో పెడతారు, పడుకోండి అని చెప్తారు. పడుకున్న ప్రాణాలు, బస్సు ఎక్కిన ప్రాణాలు, బస్సు దిగేంత వరకు కూడా గాల్లో ఉన్నట్టే. బస్సు ఎక్కిన ప్రాణాలు మళ్ళీ బస్సు దిగేంత వరకు కూడా హైవేలో ఏమవుతాయో తెలియనట్టే. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనుకుంటే గతంలో మనం చూసుకుంటే ఇదే కర్నూలు హైవేలో కూడా ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైనప్పుడు 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు చూసుకుంటే 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఏంది అసలు ఈ కుటుంబాలన్నీ కూడా ఇంకా వాళ్ళు ప్రయాణం చేయాలి అనుకుంటే ఇంకా చేయలేని పరిస్థితి. రాత్రిపూట కొన్ని 100 కిలోమీటర్లు వెళ్తున్నటువంటి ఈ బస్సులలో ఏ మాత్రం కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో ఆ జాగ్రత్తలు లేవు. అలా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఆర్టీఏ అధికారులు ఈరోజు సాయంత్రం ఎలాగైతే మొదలు పెడతారో మనం ముందే చెప్తున్నాం, రాజధాని నుంచి ఖచ్చితంగా ముందే చెప్తున్నా, ఈరోజు సాయంత్రం నుంచి కూడా బయలుదేరుతారు. ఈరోజు సాయంత్రం నుంచి కూడా ఆర్టీఏ అధికారులందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు. రోడ్ల మీద ప్రతి బస్సుని, ప్రతి వెహికల్ని, ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా తనిఖీ చేస్తూ సిన్సియర్ అధికారులం అనేలాగా కట్టింగ్ ఇస్తారు. ఇదైతే జరగబోతుంది, ఈరోజు సాయంత్రం నుంచి ఇది జరగబోతుంది. మరి అలా జరగడానికి కొన్ని రోజుల ముందు నుంచి అదే వాళ్ళు మొదలుపెట్టి ఉంటే ఈరోజు ఇలా జరిగేది కాదు కదా. అవేమి వీటికి సంబంధించినటువంటి చర్యలన్నీ కూడా ఏమాత్రం తీసుకుంటే ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే మేము తీసుకుంటాం అనుకుంటే మాత్రం మనం కూడా ఎన్నో ప్రాణాలు గాలి కలిసిపోతున్నటువంటి ఇటువంటి ప్రమాదాలనే మనం చూడాల్సింది. అయితే మధు, ప్రమాదం తర్వాత డ్రైవర్ తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారా? ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకున్న డ్రైవరే డ్రైవింగ్ చేశాడా? ఎందుకంటే పరిణామాలు చూస్తుంటే డ్రైవర్ తప్పించుకున్నాడంటే డ్రైవర్ నిర్లక్ష్యం ఉండి ఉంటుంది కదా.
ఇక్కడ ఇద్దరు డ్రైవర్లు ఏదైతే వి కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు డ్రైవర్లు ఇందులో ఉన్నారు. ఒక డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు, ఇంకొక డ్రైవర్ ఆచూకీ లేదు. మరి అతను బస్సులో చిక్కుకొని కాలిపోయాడా లేకపోతే అతను పారిపోయాడా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గానే ఉంది. డెఫినెట్గా ప్రమాదం జరిగినప్పుడు అతను తప్పించుకునే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. మరి పోలీసులు మాత్రం మేము విచారిస్తున్నాము. ఒక డ్రైవర్ మాత్రం సెకండ్ డ్రైవర్ ఎవరైతే ఉంటారో అతను మా అధీనంలో ఉన్నాఅని చెప్తున్నప్పటికీ ఫస్ట్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ఎక్కడున్నారో ఇంకా తెలియని పరిస్థితి. అతను కాలిపోయాడా లేకపోతే ఆ బస్సులోనే చిక్కుకున్నాడా లేకపోతే అతను ప్రమాదం జరిగిన తర్వాత తప్పించుకొని పోయాడా అనేది మాత్రం బయటికి రావాలి. అతను ఎందుకని పారిపోయాడు, ఒకవేళ పారిపోయి ఉంటే అతను ఎందుకని పారిపోవాల్సి వచ్చింది, పారిపోవడానికి గల కారణాలు ఏంటి? ఏదైతే టూ వీలర్ ఉందో టూ వీలర్ ఢీ కొట్టిన తరువాత ఇతను తప్పిదం వల్ల టూ వీలర్ ఢీ కొట్టాడా, టూ వీలరే తప్పిదం వల్ల వచ్చేసి బస్సు కింద పడి ఈ ప్రమాదం జరిగిందా? ఈ రెండింటినే మధ్యనే ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా కూడా డిపెండ్ అయ్యి ఉంది. ప్రమాదం బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ వల్ల ప్రమాదం జరిగిందా లేకపోతే రోడ్డు మీద వెళ్తున్నటువంటి టూ వీలర్ వల్ల ఈ ప్రమాదం సంభవించిందా? ఇతను వేగంగా వెళ్ళడం, ఏదైతే హైవే కాబట్టి చాలా వేగంగానే వెళ్తూ ఉంటాయి ఓల్వా ట్రావెల్స్ బస్సులు అంటేనే కూడా ఏమాత్రం కూడా 100 కంటే ముళ్ళు ఇటువైపు రాదు. ఇటువైపు వస్తే పాపం, చాలా పెద్ద పాపం కాబట్టి 100 పైన ముళ్ళు అంతా కూడా ఇటువైపే ఉంటుంది. 100, 120, 130, 140 ఇటువైపే ఉంటుంది ముళ్ళు, ఇటువైపు రాదు. ఇటువైపు వస్తే మళ్ళీ ఫైన్లు వేస్తారు. ఇదంతా కూడా పాపం కాబట్టి ముళ్ళు అంతా కూడా 100కి ఇటువైపే ఉంటుంది. సో అలా ఉన్నటువంటి ఆ ముళ్ళు ప్రమాదం అతి వేగంగానే ఈ ప్రమాదం సంభవించిందా అనేది కూడా ఇప్పుడు స్పష్టత రావాల్సినటువంటి విషయము. ఈ రెండింటికి సంబంధించినటువంటి డీఐజీ కోయ ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారో ఆయన కూడా విచారణ మొదలుపెట్టారు. కాబట్టి ఈరోజు ఈవినింగ్ వరకు కూడా అంటే సాయంత్రం వరకు కూడా 4-5 వరకు కూడా స్పష్టంగా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం. ప్రమాదం జరగడానికి డ్రైవర్ అతివేగమా లేకపోతే ప్రమాదానికి ముందున్నటువంటి టూ వీలర్ ఏదైతే ఉందో ఆ టూ వీలర్ అతివేగంగా వచ్చి ఈ బస్సును ఢీకొనడం వల్ల జరిగిందా? ఈ రెండింటి మధ్యనే ఒకటి ఉంది. ఏది జరిగినా సరే ఆ బస్సు కిందికి ఏదైతే టూ వీలర్ అనేది వెళ్ళి చిక్కుకోవడం వల్ల అలా ముందుకు కొంత దూరం వరకు కూడా లాక్కొని వెళ్ళడం ద్వారా వచ్చేటటువంటి మంటలు స్పార్క్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే ప్రమాదం సంభవించింది. అందులో కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. అలా సంభవించినటువంటి ప్రమాదానికిలోనే ఆ మంటలంతా కూడా బస్సు ముందు భాగంలో చెలరేగడంతో అలా చెలరేగిన తర్వాత చిన్న చిన్నగా ఆ మంటలంతా కూడా డ్రైవర్ దగ్గర నుంచి అంటే మెయిన్ బస్సు ఎక్కేటటువంటి డోర్ ఏదైతే ఉంటుందో ఆ డోర్ దగ్గర నుంచి మొదలయ్యి ఇన్సైడ్కి మొదట పొగ వచ్చింది. మంటలు అయితే రాలేదు, ఫస్ట్ పొగ వచ్చింది. ఆ పొగ వచ్చిన తర్వాత లోపల ఉన్నటువంటి వారందరూ కూడా అలర్ట్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు కూడా అలర్ట్ చేశారు. వెంటనే ఈ బస్సు ప్రమాదం సంభవించిందని. అయితే ఆ గ్యాప్ ఏదైతే ఉందో అంటే మంటలు వచ్చినప్పటి నుంచి పూర్తి మంటలు వచ్చేంత వరకు కూడా ఆ గ్యాప్ ఏదైతే ఉందో అదే ఆ 2-3 మినిట్స్ ఏదైతే ఉంటుందో ఆ 2-3 మినిట్స్లోనే మొత్తం కథ అంతా కూడా మొదలైంది. అప్పుడు మాత్రం ఫాస్ట్గా అలర్ట్ అయిపోయి లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా బయటికి దింపివేసి ఉంటే మాత్రము ఈ స్థాయిలో ప్రమాదం అయితే జరిగి ఉండేది. అలా జరపకుండా ఆ మంటలన్నింటినీ కూడా అక్కడే ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ ఏవైతే వాటి ద్వారా మంటలు ఆర్పే ప్రయత్నం చేయడంతోనే ఇంకా ప్రయాణికులు తప్పించుకోలేక ఆ డోర్ అనేది ఓపెన్ కాకపోవడం వల్ల మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత డ్రైవర్కి ప్యాసింజర్స్కి మధ్యలో ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ కూడా ఓపెన్ కాకపోవడం వల్లనే వీళ్ళందరూ కూడా లోపల చిక్కుకొని ప్రాణాలు అయితే కోల్పోయారు. అండ్ కొంతమంది అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయినటువంటి వారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా దూకేశారు. మహిళలు, చిన్నపిల్లలు, కొంతమంది పురుషులు కూడా కిందికి దూకేయడంతో స్వల్ప గాయాలు, మరి కొంతమంది తీవ్ర గాయాలు అయ్యాయి. కాబట్టి వారందరూ కూడా ఇప్పుడు సేఫ్ జైల్లో ఉన్నారు. వాళ్ళు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ దాంతోపాటు ఎవరిది తప్పు అనే స్టేట్మెంట్ అనే డీటెయిల్స్ అన్ని కూడా వస్తేనే ప్రమాదం వెనక ఉన్నటువంటి మిస్టరీ, అసలైనటువంటి కారణాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.